రైతు సోదరులకి నమస్కారం. వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్. ఈరోజు మన వ్యవసాయ భూములు అనేవి వ్యవసాయానికి పనికి వస్తున్నాయా లేదా, వాటి ముఖ్య లక్షణాలు ఏంటి అనే అంశం గురించి తెలుసుకుందాం. అయితే ప్రతి రైతు కూడా విత్తక ముందు నేలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయం చేయాలి. నేలకు ఉండవలసిన లక్షణాలను మనం విత్తనాలు విత్తక ముందే చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మనం వ్యవసాయాన్ని మొదలు పెట్టాలి. అయితే వ్యవసాయానికి అనువైన నేలలు వాటికి ఎటువంటి ముఖ్య లక్షణాలు కలిగి ఉంటాయని చూసుకున్నట్లయితే, నేలలకి సేంద్రియ కార్బనము, నేల ఉదజన స్థాయి, నేల యొక్క సాంద్రత, నేలలో సూక్ష్మజీవులు, అదేవిధంగా పోషక విలువలు, ఈ 5 ముఖ్య లక్షణాలు తగినంత మోతాదులో ఉన్నట్లయితే మన నేల అనేది మొక్కకు వ్యవసాయం చేయడానికి అనువైన నేలలుగా చెప్పుకోవచ్చు. వీటిని ఒక్కొక్కటిగా మనం తెలుసుకున్నట్లయితే మన నేల అనేది ఆరోగ్యవంతంగా, సారవంతంగా వ్యవసాయానికి పనికొస్తుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. అయితే ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన నేల యొక్క ముఖ్య లక్షణాలను గురించి చూసుకున్నట్లయితే ఒక్కొక్కటిగా సేంద్రియ కార్బనం గురించి చూసుకుందాం. అయితే మనకి రసాయన ఎరువులని విచ్చలవిడిగా వాడుతూ సేంద్రియ ఎరువులని అస్సలు వాడకపోవడం వలన భూమిలో కర్బన శాతం అనేది తక్కువగా, అంటే బాగా పడిపోయింది. భూమిలో సేంద్రియ పదార్థం శాతం అనేది 2 నుంచి 4% ఉన్నట్లయితే మనకి ఆరోగ్యవంతమైన మొక్కలు అనేవి పెరుగుతాయి. అంటే మన భూమిలో కర్బన శాతం 2 నుంచి 4% ఉన్నట్లయితే అప్పుడు మనకి దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా చీడపీడలను కూడా మొక్క తట్టుకుంటుంది. కాబట్టి భూమిలో సేంద్రియ కార్బన శాతం అనేది 2 నుంచి 4 ఉండేటట్లు చూసుకోవాలి. అంటే మనకి సేంద్రియ కార్బనం 2 నుంచి 4% ఉండాలి అంటే అధిక మోతాదులో సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి. ఈ సేంద్రియ కర్బన శాతం అనేది తగినంత మోతాదులో ఉన్నట్లయితే మన మొక్కలో జరగాల్సిన జీవ ప్రక్రియలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. తద్వారా మనకి అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన భూమిలో ఈ సేంద్రియ కర్బన శాతం 2 నుంచి 4% ఉన్నట్లయితే మనకి మొక్క ఆరోగ్యంగా ఉండడంతో పాటు మన మొక్కకి హాని చేయని సూక్ష్మజీవులకు కూడా ఇది ఆహారంగా ఉండి వాటి వృద్ధికి కూడా ప్రేరేపిస్తుంది. తద్వారా మొక్కకి చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. భూమి నుంచి సంక్రమించి ఏదైతే సూక్ష్మజీవులు హాని చేసే సూక్ష్మజీవులు ఉన్నాయో వాటి ఎద్దడి కూడా తగ్గిపోతుంది. కాబట్టి భూమిలో సేంద్రియ కర్బన శాతం అనేది 2 నుంచి 4% ఉండేటట్లు చూసుకోవాలి. నేలలో ఉదజని స్థాయి గురించి చూసుకున్నట్లయితే నేలలో ఈ హైడ్రోజన్ అనేది ఎంత ఉండాలో అంతే ఉండాలి. నేలలో ఈ హైడ్రోజన్ 1 నుంచి 14 వరకు కొలుస్తూ ఉంటారు. మనకి వ్యవసాయ భూమికి ఉదజని స్థాయి చూసుకున్నట్లయితే 6.5 నుంచి 7.5 మధ్యలో మాత్రమే ఉండాలి. మనకి 6.5 కంటే తక్కువ ఉన్నట్లయితే ఆ నేలలని ఆమ్ల నేలలు అంటారు. అదే ఉదజని స్థాయి 7.5 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ నేలలని క్షార నేలలు అంటారు. మన భూములు క్షార భూముల లేదా ఆమ్ల భూముల అనేది ముందుగానే పరీక్షించుకోవాలి. ఆ తర్వాత వాటికి కావాల్సినంత మార్పులను ప్రయత్నిస్తూ ఉండాలి. మనకి ఉదజని స్థాయి అనేది 6.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు మన మొక్కలు అనేవి పసుపచ్చ రంగులో ఉంటాయి. ఎందుకు అంటే కిరణజన్య సంయోగ క్రియ సక్రమంగా జరగక ఆకులలో కావాల్సినంత మేరకు పత్రహరితం ఏర్పడక మనకి ఆకులన్నీ కూడా పసుపచ్చ రంగులో మారిపోతాయి. కాకుండా నేలలో ఉండేటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి మొక్క సక్రమంగా సంగ్రహించలేదు. అదేవిధంగా ఉదజని సూచి 7.5 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మన మొక్కలన్నీ కూడా గిడసబారిపోతాయి. ఆకులన్నీ కూడా పెలుసుగా తయారవుతాయి. అదేవిధంగా ఆకులన్నీ కూడా ముద్ర ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. ఇంకా 2 లక్షణాలు మనకి ఉదజని స్థాయి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కనిపిస్తాయి. కాబట్టి వ్యవసాయానికి అనువైన భూములని సూచి చూసుకున్నట్లయితే మనకి 6.5 నుంచి 7.5 ఉంటేనే శ్రేష్టంగా చెప్పుకోవచ్చు. సాంద్రత గురించి చూసుకున్నట్లయితే మనం సేంద్రియ ఎరువులను వాడకపోవడం వలన నేల అనేది గిడసబారిపోతుంది. తద్వారా నేల యొక్క సాంద్రత అనేది పెరిగిపోతుంది. వ్యవసాయం చేయడానికి నేల యొక్క సాంద్రత చూసుకున్నట్లయితే 1.1 నుంచి 1.5 గ్రాములు సెంటీమీటర్ క్యూబ్ మధ్యలో ఉండాలి. వీటి మధ్యలో నేల సాంద్రత ఉంటేనే పైరుకు అనువుగా ఉంటుంది. అంటే నేల అనేది గుల్లబారి ఉంటుంది.
సాంద్రత ఎంత ఉంది అనేది ల్యాబ్లో టెస్ట్ చేసుకోవచ్చు. అయితే రైతు స్థాయిలో తెలుసుకోవాలి అంటే ఈ రైతు స్థాయిలో నేల సాంద్రతను ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మనకి 1 లీటర్ డబ్బా లేదా ట్రే లాంటిది తీసుకొని అందులో తేమ శాతం లేని పొడి మట్టిని నింపుకోవాలి. గాలి పొర లేకుండా అదిమి పూర్తిగా నింపిన తర్వాతకి ఆ డబ్బాని మనం బరువు చూసుకోవాలి. ఆ మట్టి యొక్క బరువు అనేది 1100 గ్రాముల నుంచి 1500 గ్రాములు ఉన్నట్లయితే మనకి నేల సాంద్రత అనేది తగినంతగా ఉంది అని గ్రహించాలి. నేల సాంద్రత తగినంత ఉన్నప్పుడు వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెంది పైరు అనేది ఆరోగ్యంగా ఉంటుంది. వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందడం వలన లోపల ఉన్న పోషకాలన్నీ కూడా మొక్క ఈజీగా సంగ్రహించుకోగలదు. కాబట్టి నేల యొక్క సాంద్రత 1.1 నుంచి 1.5 గ్రాముల సెంటీమీటర్ క్యూబ్ మధ్యలో ఉన్నట్లయితే మన పైరు అనేది ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే సేంద్రియ ఎరువుల వాడకం అనేది పూర్తిగా తగ్గిపోయి రసాయన ఎరువుల వాడకం అనేది గణనీయంగా పెరిగిపోవడం వలన ఈ నేల సాంద్రత అనేది పెరిగిపోతూ ఉంటుంది. తద్వారా నేల అనేది గిడ్సబారిపై గట్టిగా అవుతుంది. దీనివలన వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెందక మొక్కలు అనేవి గిడ్సబారిపోతున్నాయి. అదేవిధంగా నేల అనేది గట్టి పడడం వలన మనకి సూర్యరశ్మి అనేది ఎక్కువగా ప్రవేశించి భూమిలో వేడి అనేది ఎక్కువ అవుతుంది. అదేవిధంగా మనం అందించేటటువంటి నీరు కూడా త్వరగా ఆవిరైపోతుంది. ఎందుకు అంటే నేల సాంద్రత అనేది పెరిగే కొద్దీ నేలలో నీటి నిలుపుకునే శక్తి అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం అందించే నీరు అంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి మనకి ఈ సాంద్రత అనేది తగినంతగా కావాల్సినంతగా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా నేల సాంద్రత అనేది 1.1 నుంచి 1.5 మధ్యలో ఉన్నట్లయితే గాలి కూడా ప్రవేశిస్తుంది. అంటే గుల్లగా నేల తయారవ్వడం వలన మనకి గాలి అనేది త్వరగా భూమిలోకి ప్రవేశిస్తుంది. అంటే ఏదైతే ఆక్సిజన్ ఉందో అది మొక్క వేర్లకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మన భూమిలో హాని చెయ్యని సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటి వృద్ధికి కూడా ఈ ఆక్సిజన్ అనేది అందుబాటులో ఉంటుంది. తద్వారా మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది. మొక్కకు కావాల్సిన మేలు చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అదేవిధంగా మొక్క వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెంది వ్యాపించడం వలన లోపలి పొరల్లో ఉండేటటువంటి మూలకాలు కానివ్వండి, పోషకాలు, అదేవిధంగా నీటిని మొక్క అనేది ఈజీగా సంగ్రహించి మొక్క ఎదుగుదల బాగుండి ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి నేల సాంద్రత అనేది కావాల్సినంత మేరకు మాత్రమే ఉండేటట్లు చూసుకోవాలి. అయితే ఈ నేల సాంద్రత తగినంతగా ఉండాలి అంటే మనం సేంద్రియ ఎరువులని ఉపయోగించాలి. ఈ సేంద్రియ ఎరువులను ఉపయోగించడం వలన మన వ్యవసాయానికి అనువైనంతగా నేల యొక్క సాంద్రత 1.1 నుంచి 1.5 గ్రాముల సెంటీమీటర్ క్యూబ్లో ఉంటుంది. తద్వారా మన పైరు అనేది ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. భూమిలో సూక్ష్మజీవుల గురించి చూసుకున్నట్లయితే మన వ్యవసాయ భూమిలో కొన్ని లక్షల రకాల సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి. వీటిలో మొక్కకు మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయి, మొక్కకు హాని చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. అయితే మొక్కకు మేలు చేసే సూక్ష్మజీవులు ఎక్కువ సంఖ్యలో ఎక్కువ శాతం ఉండే విధంగా మొక్కకు హాని చేసే సూక్ష్మజీవులు తక్కువ సంఖ్యలో తక్కువ శాతం ఉండాలి. అయితే ఇప్పుడు పరిస్థితిలో చూసినట్లయితే భూమిలో కర్బన శాతం అనేది దారుణంగా పడిపోయి మన భూమిలో మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవులకు ఆహారం అయినటువంటి కర్బనం అనేది అందుబాటులో లేక వాటి పునరుత్పత్తి జరగక ఈ మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య అనేది తగ్గుకుంటూ వస్తుంది. తద్వారా మొక్కకు హాని చేసే సూక్ష్మజీవుల సంఖ్య అనేది పెరిగిపోతుంది. ఈ విధంగా మొక్కకి హాని చేసే సూక్ష్మజీవులు మొక్క యొక్క వేర్ల దగ్గరకు చేరి మొక్క నుంచి పోషకాలను సంగ్రహిస్తూ ఉంటాయి. తద్వారా మొక్కల నష్టం జరుగుతుంది. ఈ విధంగా మొక్కలు నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి వీటి సంఖ్యను తగ్గిస్తే మొక్కకు ఎటువంటి తెగులు లేకుండా చూసుకోవచ్చు. వీటి సంఖ్యను తగ్గించాలి అంటే మొక్కకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య అనేది పెరగాలి. అలా పెరగాలి అంటే మన భూమిలో కర్బన శాతం అనేది 2 నుంచి 4% ఉండాలి. నేలలో కర్బన శాతం లేకుండా మనం భూమికి జీవన నియంత్రకాలను ఎంత ప్రవేశపెట్టినా అవి వాటికి కావాల్సిన ఆహారం లేక అవి పునరుత్పత్తి చేసుకోవడానికి వాటినంతటా అవి జీవించడానికి తగినంత ఆహారం లేక అవి వాటి సంఖ్య తగ్గించుకుంటూ వస్తాయి. తద్వారా మనకి హాని
హాని చేసే సూక్ష్మజీవుల సంఖ్య అనేది పెరిగిపోతుంది. కాబట్టి మన భూమికి ఏదైతే జీవ నియంత్రకాలను ప్రవేశపెడుతున్నామో అప్పుడు మన భూమిలో కర్బన శాతం ఎంత ఉందా లేదా అనేది ముందు చూసుకోవాలి. అయితే మన మొక్కలకి హాని చేయని సూక్ష్మజీవులను చూసుకున్నట్లయితే ట్రైకోడెర్మా విరిడే, బ్యాసిల్లస్ సబ్టిల్లస్, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్, అదేవిధంగా బ్యాసిల్లస్ మెగాటీరియం వంటి ఎన్నో రకాల సూక్ష్మజీవులు మన మొక్కలకు ఎటువంటి హాని కలిగించవు. మొక్క యొక్క వేరు వ్యవస్థ దగ్గర చేరి ఒక రక్షక పొరలాగా ఉండి ఇతర చీడపీడలు రాకుండా, ఇతర తెగులు సోకకుండా మొక్కకి రక్షణగా ఉంటాయి. మేలు చేసే సూక్ష్మజీవులు మొక్కకు హాని చేసే సూక్ష్మజీవులను ఆహారంగా తీసుకొని వీటి పునరుత్పత్తిని పెంచుతూ ఉంటాయి. అదేవిధంగా మొక్కకు హాని చేసే సూక్ష్మజీవుల సంఖ్యను తగ్గిస్తూ ఉంటాయి. ఈ విధంగా మన మొక్కకి ఎటువంటి తెగులు సోకకుండా అరికడుతూ ఉంటాయి. కాబట్టి మన మొక్క ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే మనకి భూమిలో కర్బన శాతం తగినంతగా ఉంటే మన మొక్కకు కావాల్సిన మేలైన సూక్ష్మజీవుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. తద్వారా మొక్క చీడపీడలను తట్టుకుంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది, అధిక దిగుబడిని ఇస్తుంది. కాబట్టి అయితే చాలామంది రైతులు జీవ నియంత్రకాలైనటువంటి బయో ఫర్టిలైజర్స్ కానివ్వండి, బయో ఫంగిసైడ్స్, బయో పెస్టిసైడ్స్ని ఉపయోగించి రిజల్ట్స్ రావట్లేదు అని చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఉపయోగించే ముందు మన భూమిలో కర్బన శాతం 2 నుంచి 4 ఉందా లేదా అనేది ముందు చూడాలి. ఎందుకంటే మన భూమిలో కర్బన శాతం తగినంతగా లేనప్పుడు మనం ఇచ్చేటటువంటి ఏవైతే సూక్ష్మజీవులు ఉన్నాయో వాటికి ఆహారం దొరకక అవి పునరుత్పత్తి చేసుకోలేక చనిపోతూ ఉంటాయి. తద్వారా మనకి మంచి రిజల్ట్ అనేది దొరకదు. ఎప్పుడైతే మనం సూక్ష్మజీవులనే మన భూమికి అందిస్తున్నామో అప్పుడు మన భూమిలో కర్బన శాతం కూడా ఉండాలి. అలా ఉంటేనే ఇవి జీవిస్తాయి, వాటి సంఖ్యని పునరుత్పత్తి చేసుకుంటాయి, అలా మొక్కకి రక్షణగా ఉండి చీడపీడలను తట్టుకునే శక్తిని పెంచుతాయి. కాబట్టి రైతులందరూ ఎప్పుడైతే మీరు జీవ నియంత్రకాలను ఉపయోగిస్తున్నారో అప్పుడు ముందుగా మన భూమిలో కర్బన శాతం ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మన భూమికి ఈ జీవ నియంత్రకాలను అందించండి. తద్వారా మనకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 5వ అంశమైనటువంటి పోషక విలువల గురించి చూసుకున్నట్లయితే మొక్క ఎదుగుదలకి, మొక్క జీవిత చక్రం పూర్తి చేసుకోవడానికి దాదాపుగా 16 రకాల పోషకాలు అనేవి అవసరం ఉంటాయి. ఈ పోషకాలు మొక్క జీవిత చక్రం పూర్తి చేసుకోవడానికి ముఖ్య పాత్ర వహిస్తాయి. అయితే ఈ పోషకాలలో ఏ ఒక్క పోషకం తగినంత మోతాదులో లేకపోయినా మొక్క జీవన చక్రంలో కొన్ని అడ్డంకులు అనేవి వస్తాయి. ఆ జీవిత చక్రం అనేది సంపూర్తిగా ఆరోగ్యవంతంగా పూర్తి చేసుకోలేదు. అయితే ఈ పోషకాలు అనేవి మొక్కకి సంపూర్తిగా కావాల్సినంత పరిమాణంలో అందుబాటులో ఉండాలి అంటే మనకి ముందు చెప్పినట్లు నేలలో కర్బన పదార్థం తగినంతగా ఉండాలి. అదేవిధంగా నేలలో ఉద్దజన సూచి తటస్థ స్థాయిలో ఉండాలి. దీంతోపాటు నేల సాంద్రత బాగుండాలి. నేలలో ఉండేటువంటి సూక్ష్మజీవులు, మేలు చేసే సూక్ష్మజీవులు తగినంత మోతాదులో అన్నీ ఉంటేనే మన మొక్కకి కావాల్సినంత పోషకాలన్నీ కూడా సమృద్ధిగా సమపాళ్లలో దొరుకుతాయి. ఎందుకంటే మనకి సూక్ష్మజీవులు చాలా రకాల సూక్ష్మజీవులు అనేవి గాలిలో ఉన్న నత్రజనిని కానివ్వండి, భూమిలో అందించిన ఏదైతే భాస్వరం కానివ్వండి, ఇటువంటి పోషకాలను స్థిరీకరించి మొక్కకు అందుబాటులో చేస్తాయి. ఇవి కావాల్సినంత సంఖ్యలో ఉండాలి అంటే కర్బన పదార్థం తగినంత మోతాదులో ఉంటేనే మనకి ఈ సూక్ష్మజీవులు అనేవి తగినంత సంఖ్యలో ఉంటాయి. కాబట్టి అలా ఉన్నప్పుడు మనం అందించేటువంటి పోషకాలైనా కానివ్వండి, గాలిలో ఉన్నటువంటి పోషకాలైనా కానివ్వండి, నేల లోపలి పొరల్లో ఉన్నటువంటి పోషకాలైనా కానివ్వండి మొక్కకు అందుబాటులో వస్తాయి. కాబట్టి మన మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు కావాల్సినంత పరిమాణంలో ఉంటేనే మొక్క జీవిత చక్రం అనేది సంపూర్తిగా పూర్తి చేసుకోగలదని గ్రహించాలి. కాబట్టి ప్రతి రైతు కూడా మనం విత్తనాలు విత్తడానికి ముందు మన భూమి యొక్క లక్షణాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, భూమి సామర్థ్యం ఏ విధంగా ఉంది అనేది ముందుగా గుర్తించి గ్రహించిన తర్వాతకి మనం విత్తనాలు వేసుకున్నట్లయితే నాణ్యమైన పంటతో పాటు అధిక దిగుబడులు సాధించే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మనం విత్తనాలు విత్తిన తర్వాతకి ఏదైనా తెగులు చీడపీడలు వచ్చినా దానికి మళ్ళీ మందులు కొట్టి దానిపై పెట్టుబడి ఖర్చు పెట్టి ఆ తర్వాతకి మళ్ళీ నాణ్యత దెబ్బతిని దిగుబడి దెబ్బతిని మళ్ళీ
నష్టం చేకూరేది రైతుకే. కాబట్టి పంటలో విత్తనం ఎంత మంచిగా ఉంది అని అన్ని మార్కెట్లలో తిరిగి చూసుకుంటామో, అదేవిధంగా మనం పండించే భూమి కూడా ఆరోగ్యవంతంగా సారవంతంగా ఉంటేనే మనం ఎంత బ్రాండెడ్ విత్తనాన్ని తీసుకొచ్చినా ఆ నేల ఆరోగ్యవంతంగా ఉంటేనే ఆ విత్తనం అనేది ఆరోగ్యవంతంగా మొలకెత్తుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా మన నేల యొక్క ముఖ్య లక్షణాలను గుర్తించి వాటి ప్రాధాన్యత గుర్తించి మనం ఎక్కువగా ఉపయోగించేటటువంటి రసాయన మందుల కొంచెం తగ్గించి సేంద్రియ మందులను ఉపయోగించడం వలన, సేంద్రియ ఎరువులను వాడకం వలన మన భూమిలో సారవంతం అనేది పెరుగుతుంది. తద్వారా అధిక దిగుబడులు చేకూరే అవకాశాలనే ఉంటాయి. కాబట్టి ప్రతి రైతు కూడా మన భూమి యొక్క ఆరోగ్యాన్ని గుర్తించుకొని మన పంటను పండించుకోవాలి. నేను చెప్పిన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయం వాల్యుబుల్ అనిపిస్తే వీలైనంత వరకు ఇతర రైతులకి షేర్ చేయండి. రైతు సోదరులకి ధన్యవాదాలు.